హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేష్ బాబు క్లాసెస్. మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. 4 మార్క్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ఏ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ విత్ సమ్ వెలాసిటీ ఫ్రమ్ ద సేమ్ రూఫ్. విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్ అన్నాడు. సో ఒక టాల్ బిల్డింగ్ దగ్గర నుంచి, రూఫ్ ఆఫ్ ద టాల్ బిల్డింగ్ దగ్గర నుంచి ఇది అనుకుందాం హైట్, ఇక్కడ నుంచి ఒక బాల్ని డ్రాప్ చేసాం. సో ఈ హైట్ ఏమనుకుంటాం, హెచ్ అనుకుందాం. డ్రాప్ చేసాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. కిందకు వస్తుంది కదా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ జీ. టైమ్ ఆఫ్ జర్నీ టీ అనుకుందాం, T1. సో దీనికి ఏమంటాం, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ యూజ్ చేయాలి. యూ 0 కాబట్టి యూటీ 0, ఎస్ ప్లేస్లో హెచ్, హాఫ్ జీ T1 స్క్వేర్. నౌ వాడు అడిగింది ఏంటి, విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్ అంటే టైం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో T1 ఈక్వల్ టు 2h/g అండర్ రూట్. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్లో కూడా మనం టైంకి ఈ ఫార్ములాని యూజ్ చేసాం, టైమ్ ఆఫ్ డిసెంట్ దగ్గర కిందకు వచ్చేటప్పుడు. ఓకేనా. సో T1 వచ్చింది. అట్లానే ఇంకో కండిషన్ ఏంటి, సేమ్ రూఫ్ దగ్గర నుంచి ఒక బాల్ని హారిజాంటల్గా విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ చూడండి, ఈ హారిజాంటల్ ప్రొజెక్టైల్కి మనకి 2 డైమెన్షనల్ మోషన్. ఇట్ ఈజ్ 2 డైమెన్షనల్ మోషన్. వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి, వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ తీసుకోవాలి. అది కిందకి పడుతుంది కాబట్టి వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ కన్సిడర్ చేస్తాం మనం. కానీ వాడు ఇచ్చింది హారిజాంటల్ వెలాసిటీ యూ, కానీ వర్టికల్ వెలాసిటీ 0. వెలాసిటీ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ ఈజ్ 0. నౌ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికే కదా, గ్రౌండ్కే కదా రీచ్ అయ్యేది, హెచ్ అనుకుందాం. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హెచ్ ఇక్కడ రాస్తే అర్థమవుతుంది, హెచ్. ఎలా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సలరేషన్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. ఇది ఇట్లాగా మన బాడీ ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి అన్నీ ఇదే తీసుకోవాలి మనం. ఈజ్ ప్లస్ జీ కిందకు వస్తుంది కాబట్టి టైం టేకెన్ ఈజ్ T2 అనుకుందాం ఈసారి. ఓకేనా. సో ఫార్ములా ఏంటి, మళ్ళీ సేమ్ ఫార్ములానే కదా, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఏటీ స్క్వేర్ అది మనం ఎట్లా ఏని జీ అనుకుంటున్నాం కాబట్టి నేను జీ అని రాసేస్తాను. సో ఎస్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది. యూటీ యూ 0 కదా, హాఫ్ జీ T2 స్క్వేర్. మళ్ళీ సేమ్ T2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g. చూడండి ఇక్కడ T1 T2 రెండు సేమ్ వచ్చాయి, T1 T2 రెండు సేమ్ వచ్చినాయి. సో టైం టేకెన్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి, హారిజాంటల్ ప్రొజెక్టైల్ బాడీకి సేమ్ టైం, రెండు ఒకేసారి పడతాయి నేల మీద. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.